హాయ్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. పల్నాడు ప్రాంత జీవధార అయిన వర్గపురుషుల దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి పల్నాడు ప్రాంత ప్రజల 70 సంవత్సరాల కళ వచ్చేసి ఈ కళ. దీనికి వచ్చి చాలామంది సీఎంలు శంకుస్థాపన చేశారు, కానీ ఇది ఇంతవరకు ముందుకు పోని పరిస్థితి. ఈ మధ్యకాలంలో వచ్చేసి కూటమి ప్రభుత్వం దీనికి వచ్చేసి ఒక 14 కోట్లు శాంక్షన్ చేసింది. మన ముందు ఒక రైతు ఉన్నారు. నమస్తే సార్, మీ పేరు ఏం పేరు? నమస్తే, నా పేరు అలవారి శివారెడ్డి, శ్రీపాడు గ్రామం అండి, పల్నాడు జిల్లా. సార్, మీరు అనుకున్నారా అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని? లేదండి, మేము ఎప్పుడు కూడా పల్నాడులో ఉన్నటువంటి ఏ రైతు కూడా ఈ ప్రాజెక్టు ముందుకు పోతుందని ఎవరు అనుకోలేదు. కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏదో చూస్తున్నామని ఉత్తుత్తిగా శంకుస్థాపనలు చేసి కూడా వీకనే వాళ్ళ యొక్క ఎన్నికల స్వలాభం కోసం వాడుకొని వదిలేయటమే తప్ప ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ఈ ప్రాజెక్టు ముందుకు పోయే విధంగా సహకరించలేదు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఫారెస్ట్ క్లియరెన్స్కు సంబంధించి 14,82,00,000 రూపాయలు ఫారెస్ట్ వారికి కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. దీనితో ఈ వరకపుడిసెలకు ఉన్నటువంటి ఆటంకులంతా ఫారెస్ట్కు సంబంధించినటువంటి కానీ ఈ ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. దానితో పాటు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని ఈ ప్రాజెక్టుని 2 విధాలుగా చేయాలని ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి 340 కోట్ల రూపాయలు, 340,26,00,000 రూపాయలు ఈ ప్రాజెక్టు నిమిత్తం కూటమి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాంట్లో నుంచి 14,82,00,000 రూపాయలు ఫారెస్ట్ వారికి కట్టి ఇప్పుడు ఫారెస్ట్కు సంబంధించినటువంటి అడ్డంకులన్నీ తొలగించింది ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ఒక్కడుగు ముందు పట్టడంతో పల్నాడు ప్రాంతంలోని ప్రజలందరికీ కొద్దిగా ఇప్పుడే ఆశలు, ఈ వరకపుడిసెల మీద ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏ మండలాలు వచ్చే అవకాశం ఉంది? ఏ గ్రామాలకి, ఏ మండలాలకి? సార్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని 2 భాగాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ ఫేజ్లో ముఖ్యంగా వెల్దుర్తి మండలం, దుర్గి మండలాన్ని కవర్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో ప్రకాశం జిల్లాలోనే ఒక 2-3 మండలాలు మాత్రమే కవర్ అయ్యే అవకాశం ఉందండి. వెల్దుర్తి మండలం ఏ గ్రామాలకి ఇచ్చే అవకాశం ఉంది మీకేం తెలుసు? దాదాపుగా అన్ని గ్రామాలకు వస్తాయి. దాదాపుగా అన్ని గ్రామాలకి నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల సాగునీరుతో పాటు వెల్దుర్తి మండలము, దుర్గి మండలము, ప్రకాశం జిల్లాలోనే కొన్ని మండలాలకి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా అందిస్తుందండి. ఇది మీకు అతి తక్కువ బడ్జెట్తో చేసినప్పటికీ, అతి చిన్న ప్రాజెక్టు లాగా అనిపించినప్పటికీ కూడా ఎగువ పల్నాడు ప్రాంత ప్రజల యొక్క ఆశాజ్యోతి. ఈ ప్రాజెక్టు తప్పితే ఎగువ పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎటువంటి ఆస్కారం లేదండి. కేవలం వరకపుడిసెల మాత్రమే నీటి దేహార్తిని తీర్చి అటు పంట పొలాలకు కానీ, ఇటు ఇంటి అవసరాలకు కానీ తాగునీరు కానీ, సాగునీరు కానీ అందించేటువంటి ఏకైక ప్రాజెక్టు ఈ వరకపుడిసెల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1,144 ఎకరాల పొలానికి నీరు అందించగలుగుతుంది. అలాగే కొన్ని లక్షల మందికి తాగునీరును అందించగలుగుతుంది. ఇందులో ఈ వరకపుడిసెల ప్రాజెక్టు ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి ఆశాభావాన్ని ప్రతి రైతు వ్యక్తపరుస్తున్నాడు. దీనికి కారణం కూటమి ప్రభుత్వంలో కూడా ఈ మన ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, శ్రీకృష్ణదేవరాయలు గారి పాత్ర చాలా ఎక్కువగా ఉందండి. వీళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంతగానో మా ఈ పల్నాడు ప్రాంత ప్రజల బాధలు గాథలు చెప్పి ఒప్పించిది ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా చేయాలని పట్టుబట్టి మరీ చేపిస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి ఈ కృషికి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, ముఖ్యంగా ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించి ఈ రోజుకి కష్టపడుతున్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయడానికి అంగీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా తరపున, మా పల్నాడు ప్రాంత ప్రజల తరపున. నమస్తే, మీ పేరు ఏం పేరు? మాది సిరిగిరిపాడు. నా పేరు బత్తుల ఈరయ్య యాదవ్. నేను సిరిగిరిపాటి నుంచి వచ్చి ఉన్నా ఇక్కడికి. మీరు అనుకున్నారా అసలు పూర్తి అయితే అనుకున్నారా? ఇది అయితే అనుకున్నారు మీరు? మేమైతే మాకు జరిగిన మోసాలకి దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మా ప్రభుత్వం వస్తే ఈ వరకపుడిసెల తెస్తామని చాలా మంది హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఎవరు తేలేదు. మరి ఈ బ్రహ్మారెడ్డి గారి సలహా వల్ల మాకు ఈ వరకపుడిసెల
ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఎన్ని నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది? ఎన్ని నెలలు అవుద్దని కాదు, వాళ్ళకైనా గవర్నమెంట్కైనా మన బెమ్మారెడ్డి గారైనా గట్టిగా పట్టుబడితే ఇది 1 సంవత్సరంలోపే మన వెల్దుర్తి మండలానికి సస్యశ్యామలం చేయడానికి వీలు పడుతుంది. సార్ నమస్తే సార్, మీ పేరేం పేరు? నా పేరు తంగిరాల అనంతరామరెడ్డి, మాది గంగలకుంట గ్రామం, వెల్దుర్తి మండలం. అయిపోయింది వరకు పూడ్చాల పూర్తి 14 అసలు ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి వరకు పూడ్చాల వచ్చేది కాదు, చచ్చేది కాదు. తిరిగే వాళ్ళని కూడా తిక్కల కింద లెక్కేసిండ్రు ఈ పల్నాడు రైతులు. ఇవాళ 14 కోట్లు వచ్చినాయంటే అది కూటమి ప్రభుత్వం యొక్క కృషి, మా పల్నాడు ప్రజల మీద వాళ్ళకున్న అభిమానంగా మేము అనుకుంటున్నాం. మేము సార్ ఈ 14 కోట్లు శాంక్షన్ అయినాయి, ఓకే, ఇది ఎన్ని రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది? త్వరలో వచ్చే నెలలో 340 కోట్లు శాంక్షన్ అయితే ప్రాజెక్టు ఫారెస్ట్ క్లియరెన్స్ పోయినా గవర్నమెంట్ ఎక్కడో పాపిడికొండ తండ వజ్రాలపాడు తండలో 14 కోట్లు కట్టలేక ఎక్కడో రైతుల పొలాల్లో గాలి తీసి వదిలేశారు. సార్ గతంలో ఇదే సీఎం చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు తీసి నిస్తం చేశారు, అయినా పూర్తి కాలేదు. సార్ ఇప్పుడు ఏదో 14 కోట్లు శాంక్షన్ అయ్యాయి, ఇప్పటికైనా ఇది అయితే మీకు నమ్మకం ఉందా? గతంలో ఉన్న ఏది శిలాఫలకాలు వేసారు, 14 కోట్లు ఎవరు శాంక్షన్ చేశారు? చేసింది కూటమి ప్రభుత్వం, అందుకని మాకు నమ్మకం వచ్చింది. 14 కోట్లు 80 లక్షలు కట్టిన మగోడు ఇవిడ కూటమి ప్రభుత్వం కట్టింది. బ్రహ్మారెడ్డి గారి సారథ్యంలో 14 కోట్ల 80 లక్షలు ఎప్పుడు కట్టి 70 సంవత్సరాల నుంచి వరకు పూడ్చాలని మా పెద్దోళ్ళు ఎప్పటి నుంచో కేకలేస్తారు, వరకు పూడ్చాల వస్తుందని. దాని మీద నమ్మకమే పోయింది. ఇవాళ 14 కోట్ల 80 లక్షలు వరకు పూడ్చాలకి కేటాయించారంటే అది మా పల్నాడు ప్రజల మీద బ్రహ్మారెడ్డికి ఉన్న అభిమానం అని మేము అనుకుంటున్నాం. సార్ ఇది పూర్తి అయితే ఏ గ్రామానికి వచ్చే అవకాశం ఉంది? పూర్తి అయితే మా పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలంలో సుమారు ఫస్ట్ ఫేజ్ కింద 24,000 ఎకరాలకి నీళ్ళు వస్తాయి.